డీటెయిల్స్ చూద్దాం. ట్యాంక్ బండ్ వద్ద భరతమాతకు హారతి ఇచ్చే కార్యక్రమంలో చోటు చేసుకున్న బోటు ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతోంది. అయితే అగ్ని ప్రమాదంలో మిస్ అయిన అజయ్ కోసం గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. ప్రమాదం జరిగినప్పటి నుంచి బోటులో ఉన్న అజయ్ కనిపించడం లేదు. దీంతో అజయ్ కోసం ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ సైతం రంగంలోకి దిగాయి. 24 గంటలుగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇవాళ మరోసారి ఆపరేషన్ బృందాలు గాలించనున్నాయి. ఈ ఘటనతో హుస్సేన్ సాగర్ లో బోటింగ్ సర్వీసులను ఆపేశారు టూరిజం అధికారులు. టూరిజం ప్రభుదాస్ ఇచ్చిన ఫిర్యాదుపై ఇప్పటికే కేసు నమోదు చేశారు. అగ్ని ప్రమాదానికి కారకులని అదుపులోకి తీసుకుని విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రైట్, మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, అజయ్ మిస్ అయ్యి 24 గంటలకు పైగా అవుతుంది. ఇప్పటికీ వరకు ఉన్న అప్డేట్స్ ఏంటి? అలాగే ప్రమాదానికి కారకుల్ని అదుపులోకి తీసుకుని విచారించే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. పూర్తి డీటెయిల్స్ చెప్పండి. భారతమాత మహాహారతి కార్యక్రమానికి వచ్చినటువంటి అజయ్ అగ్ని ప్రమాదం జరిగినటువంటి సమయంలో మిస్ అయినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం హుస్సేన్ సాగర్ లో డిఆర్ఎఫ్ టీంతో పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ముమ్మరం చేశాయి గాలింపు చర్యలు. దాదాపు అజయ్ మిస్ అయ్యి 24 గంటలు అవుతుంది. నిన్న 8 బృందాలుగా విడిపోయి మొత్తం హుస్సేన్ సాగర్ లో పూర్తి స్థాయిలో గాలింపు చర్యలు అయితే ముమ్మరం చేశారు. ప్రస్తుతం చూడొచ్చు, బోటింగ్ కి ఎవరిని అనుమతించడం లేదు. 24 అవర్స్ గడుస్తుంది. అజయ్ కోసం మళ్లీ గాలింపు చర్యలు మరికొద్ది సేపట్లోనే ముమ్మరం చేసే అవకాశం ఉంటుంది. నిన్న డిఆర్ఎఫ్ బృందంతో పాటు ఎన్డీఆర్ఎఫ్ టీం కావచ్చు, డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్స్ నిన్న బోటింగ్ చేస్తూ అగ్ని ప్రమాదం జరిగినటువంటి బోట్స్ ని పరిశీలించి అగ్ని ప్రమాదానికి గల కారణాలు వీటన్నిటినీ కూడా పరిశీలించినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ప్రభుదాస్ బోటింగ్స్ కి సంబంధించినటువంటి ఇక్కడ మేనేజరు లేక్ వ్యూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ అగ్ని ప్రమాదానికి గల కారణాలు వీటన్నిటి మీద కూడా పోలీసులు వాళ్ళని పిలిచి విచారించే అవకాశం ఉంటుంది. డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ మాట్లాడుతూ, ఇలాంటి ఈవెంట్స్ జరిగినప్పుడు క్రాకర్స్ ని బోట్స్ లోకి అనుమతించాలి అంటే ముందస్తుగానే అప్లికేషన్ ఇవ్వాలి. దానికి అనుమతి ఇచ్చిన తర్వాతనే ఇలాంటి ఈవెంట్స్ చేసుకోవాలి అని చెప్పి చాలా క్లియర్ గా చెప్తున్నారు. ఈ క్రాకర్స్ ఎవరు అరేంజ్ చేశారు, ఈ ఈవెంట్ చేసినటువంటి వాళ్ళు ఎవరు, వాళ్ళందరూ మీద కూడా ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ లో కేసును ఇప్పటికే నమోదు చేశారు కాబట్టి పిలిపించి విచారించే అవకాశం ఉంటుంది. అనుమతులు లేకుండా ఇక్కడికి వచ్చి ఒక వ్యక్తి ప్రాణం పోవడానికి బాధ్యులైనటువంటి వాళ్ళ మీద కఠిన చర్యలు ఉంటాయని చెప్తున్నారు. గతంలో చాలా ఈవెంట్స్ జరిగాయి. అందులో క్రాకర్స్ ని కూడా ఈ హుస్సేన్ సాగర్ లోనే క్రాకర్స్ ని పేల్చినటువంటి పరిస్థితి ఉంది. కానీ అప్పుడు పర్మిషన్ తీసుకోవడం వల్ల డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ స్పెషల్ టీమ్ ని అరేంజ్ చేయడము, ఎలాంటి ప్రమాదాలు జరగకుండా నివారించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ముందస్తుగా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకపోవడం వల్ల ఇలాంటి సంఘటన జరిగినప్పుడు డిఆర్ఎఫ్ టీంతో పాటు ఎన్డీఎఫ్ బృందాలు అగ్నిమాపక సంబంధించినటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పటికీ అజయ్ కోసం గాలిస్తున్నా తన ఆచూకీ దొరకడం లేదు. వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంతో గారాబంగా పెంచుకున్నటువంటి అజయ్ కనిపించకపోవడంతో ఈ ట్యాంక్ బండ్ లోనే తనకి ఈత రాదు, భయంతోనే ఇందులో దూకి ఉంటాడు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అజయ్ కోసం గాలింపు చర్యలు చేస్తున్నప్పటికీ అజయ్ ఆచూకీ దొరకకపోవడంతో కుటుంబ సభ్యులు అజయ్ ని మాకు చూయించేంత వరకు మేము ఎక్కడికి వెళ్ళము, ఇక్కడే ఉంటామని చెప్తున్నారు. ఎవరైనా సరే బోటింగ్ వచ్చినటువంటి సమయంలో ఆ జాకెట్స్ ఏవైతే ఉన్నాయో సేఫ్టీ పర్పస్ లో అవి ఖచ్చితంగా కూడా ధరించాలి. అప్పుడు మాత్రమే లోపలికి అనుమతిస్తారు. ఈవెంట్ జరిగేటప్పుడు క్రాకర్స్ ని ఎవరైతే ఆర్గనైజ్ చేశారో ఈవెంట్ ని, క్రాకర్స్ తెచ్చినటువంటి వాళ్ళు మాత్రమే అందులోకి వెళ్లారు. ఆ తర్వాత బోటింగ్ కి సంబంధించినటువంటి డ్రైవర్స్ 2 బోట్లకి సంబంధించి ఉన్నారు. ఎవరిని బయట వ్యక్తులని ఎలో చేయరు. మణికంఠ అనే వ్యక్తికి డబ్బులు ఇవ్వడానికే అజయ్తో పాటు 2 స్నేహితులు వచ్చారని తెలుస్తుంది. మణికంఠనే ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నారు కాబట్టి నేను కూడా చూడడానికి వస్తాను అని చెప్పినప్పుడు లైఫ్ రిస్క్ జాకెట్స్ లేకుండానే లోపలికి వాళ్ళ ముగ్గురిని అనుమతించారు. అయితే అజయ్ తో వచ్చిన 2 బోట్లోనే ఉన్నారు. అజయ్ భయంతోనే మంటలు రావడంతో లోపలికి దూకారు అని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ బోట్లు కాలిపోవడము, ఒక ప్రాణం
పోవడము వీటన్నిటికీ నిర్లక్ష్యం వహించినటువంటి వాళ్ళ మీద ఖచ్చితంగా కూడా చర్యలు ఉంటాయి అని చెప్పేసి చెప్తున్నారు. నిన్న డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ చాలా సీరియస్ అయ్యారు. ఇలాంటి ఈవెంట్స్ చేస్తున్నప్పుడు లోపలికి అనుమతి లేకుండా ఈ క్రాకర్స్ ని లోపలికి పంపించడం కరెక్ట్ కాదు, వాళ్ళ మీద చర్యలు ఉంటాయని చెప్పి లేక్ వ్యూ పోలీసులు ఇప్పటికే కేసును కూడా నమోదు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే చూడొచ్చు బోట్స్ అన్నిటిని చాలా క్లియర్ గా లోపలికి. సుజాత, మణికంఠ ఈవెంట్ ఆర్గనైజ్ చేసినట్టుగా చెప్తున్నారు. మరి మణికంఠ ఎందుకని క్రాకర్స్ తీసుకొచ్చారు అన్న విషయంపై మణికంఠని ఏమైనా ప్రశ్నించారా పోలీసులు? ఈరోజు పోలీసులు ఆల్రెడీ కేసులు నమోదు చేసుకున్నారు కాబట్టి మణికంఠని పిలిచి విచారించే అవకాశం ఉంటుంది. ఈవెంట్ కి సంబంధించి భారతమాత మహాహారతి కార్యక్రమం జరుగుతున్నటువంటి సమయంలో లోపలికి క్రాకర్స్ ని ఎవరు అనుమతించారు, అసలు క్రాకర్స్ లోపలికి తీసుకువెళ్ళడానికి ఎవరు మీకు పర్మిషన్ ఇచ్చారు, వీటన్నిటిని మీద కూడా విచారించే అవకాశం ఉంటుంది. మణికంఠ అసలుకి ఎలాంటి అనుమతులు లేకుండా వాళ్ళ ఇద్దరు స్నేహితులు అంటే అజయ్ కావచ్చు, అజయ్ తో పాటు ఉన్నటువంటి ఇద్దరు స్నేహితులని లోపలికి ఎందుకు తీసుకువెళ్ళాడు, లిమిటెడ్ పర్సన్స్ మాత్రమే బోట్స్ లో ప్రయాణించే అవకాశం ఉంటుంది. అలా కాకుండా కనీసం నేమ్స్ లిస్ట్ లో అజయ్ కానీ వాళ్ళ స్నేహితుల పేర్లు కూడా లేవు అని చెప్తున్నారు. బోటింగ్ లో ఎవరెవరు ఉన్నారు అని ఐడెంటిఫై చేయడానికి కూడా వీలు లేకుండా వాళ్ళని తీసుకెళ్లినటువంటి పరిస్థితి ఉంది. ఈ లోపల ఒకసారి విజువల్స్ చూస్తే ఆ బోటింగ్ ఉన్నటువంటి ప్లేస్ కి మంటలు చెలరేగినప్పుడు ఫైర్ సేఫ్టీ వాటి అధికారులు లేకుండా ఇంటిమేషన్ లేకుండా ఉన్నప్పుడు ఫైర్ ఇంజిన్ సహాయంతో మంటలు ఆర్పాలంటే చాలా పాసిబిలిటీ కాదు. ముందుగానే వాళ్ళకి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటే అరేంజ్మెంట్ చేసేవాళ్ళము అని చెప్తున్నారు. మొన్న జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో బోట్స్ ని మంటలు ఆర్పడానికి కూడా బోట్స్ కాలుతున్నటువంటి సమయంలో కొంత మేరకు ఒడ్డుకు తీసుకొచ్చిన తర్వాత కొంత మేరకు మంటల్ని అదుపు చేశారు. లోపల ఉన్నటువంటి బోట్ ఇంకా అక్కడే ఉంది. ఈ వాటర్ హుస్సేన్ సాగర్ లో ఉన్నటువంటి వాటర్ సహాయంతోనే ప్రత్యేక ఎక్విప్మెంట్ సహాయంతో వాళ్ళు వాటర్ ని స్ప్రే చేసి మంటల్ని అదుపులోకి తీసుకొచ్చామని చెప్తున్నారు. ఇంకా ఎక్కువగా అగ్ని ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అప్పటికి స్పెషల్ ఎక్విప్మెంట్స్ తీసుకొచ్చి మంటల్ని అదుపులోకి తీసుకొచ్చి చిన్న చిన్న గాయాలతో అందరినీ సేవ్ చేయగలిగాము, లేదంటే ప్రాణ నష్టం అధికంగా జరిగి ఉండేది అని చెప్పి నిన్న అటు డిఆర్ఎఫ్ కి అటు అగ్నిమాపకు సంబంధించినటువంటి అధికారులు చెప్పారు. ఇప్పుడైతే ప్రస్తుతము ఇంకా గాలింపు చర్యలు చేస్తున్నారు కాబట్టి ఈ రోజు సాయంత్రం వరకు స్పెషల్ టీమ్స్ ఎన్డీఆర్ఎఫ్ తో పాటు డిఆర్ఎఫ్, హైడ్రాకి సంబంధించినటువంటి డిఎఫ్ఓ టీం వీళ్ళంతా మరొకసారి పర్యటించి ఎక్కడైతే బోట్ కాలిందో ఆ ప్రాంతంని మరొకసారి పరిశీలించే అవకాశం ఉంటుంది. ఒకవైపు వీళ్ళు 4 బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలను ముమ్మరం చేశారు కాబట్టి అజయ్ కుటుంబ సభ్యులు మా బిడ్డని తీసుకొచ్చి మాకు ఇచ్చేంత వరకు ఇక్కడ నుంచి వెళ్ళము అని చెప్పేసి కన్నీరు మున్నీరు అవుతున్నారు. వాళ్ళ బాధ వర్ణాతీతం. అజయ్ ఇంట్లో నుంచి చెప్పి వచ్చేటప్పుడు బయటికి వెళ్తున్నాను అమ్మా, 9 గంటలకు వస్తాను అని కాల్ చేశాడు అని తన తల్లి చెప్తుంది. అజయ్కి అసలుకి భయమే లేదు, మొదటి నుంచి ధైర్యవంతుడు, తను ఇందులో దూకి ఉండడు అని చెప్పేసి ఆమె చెప్తుంది. కానీ భయంతోనే ఇందులోకి దూకి ఉంటాడని చెప్పేసి అటు పోలీసులు కావచ్చు, అదేవిధంగా ఇక్కడ టూరిజం కి సంబంధించినటువంటి వాళ్ళు కానీ ఒక ఐడెంటిఫికేషన్ చేశారు. అజయ్ ఇందులోనే పడిపోయి ఉంటాడు. మంటల్లో కాలుతున్నటువంటి సమయంలో తప్పించుకునే ప్రయత్నం లేక వెంటనే ఈ హుస్సేన్ సాగర్ లో కింద పడిపోయి ఉంటాడని చెప్పి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఈ గాలింపు చర్యలు ముమ్మరం అయ్యే అవకాశం ఉంటుంది, కొనసాగిస్తారు. మరో అదనంగా 2 టీంలు కూడా వచ్చి ముమ్మరంగా గాలింపు చర్యలు చేయనున్నారు. థ్యాంక్ యూ సుజాత.